నీళ్లు వారనికి కాల్వల దగ్గరుండి తవ్వించాలే, ఊళ్లల్ల వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ల పనులు ఎట్లయితున్నాయో చూడాలని ఎమ్మెల్యేలకు చెప్పారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలు పనిచేస్తేనే ఏడాది చివరి నాటికి ఊళ్లల్ల మిషన్ భగీరథ నీళ్లందుతాయన్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టులు మిషన్ భగీరథ పనుల మీద ప్రగతి భవన్ల సమీక్ష చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఇంకొందరు ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ వచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌజ్ల నిర్మాణం పూర్తయ్యే లోపట్నే కాల్వల తవ్వుడు పూర్తి కావాలని, ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడనే పనులు పూర్తయ్యేటట్టు చూడాలని కేసీఆర్ చెప్పిండ్రు. ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల ప్రాజెక్టుల కాల్వలు పూడకపోయినాయని, ఎంబటే వాటిని రిపేర్ చేయాలన్నారు. సాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నామని, నీళ్లు పారేది కాల్వల నుంచే కాబట్టి వాటిని ముందుగాల రెడీ చేయాలన్నారు ముఖ్యమంత్రి. బ్యారేజీలు కట్టేటందుకు ముందే పంప్ హౌజ్లతోని నీళ్లు వారించేందుకు కాల్వల్ని సిద్ధంగా ఉంచితే చెరువులు నింపుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలల్లా మిషన్ భగీరథ పనులు కూడా చూడాలన్నారు. ఇంటేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌజ్లు, సబ్ స్టేషన్లు, పైప్ లైన్ల నిర్మాణం ఎక్కడిదాకొచ్చింది, అనుకున్న టైంలో పనులు అవుతున్నాయా లేదా అనే విషయాల్ని చూడాలన్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటేనే పనులు స్పీడ్గా అయితాయన్నారు. ఏడాది చివరి నాటికి అన్ని ఊళ్లకు నీళ్లొస్తాయని, ఊళ్లల్లా వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు ఎమ్మెల్యేలు దగ్గరుండి పూర్తి చేయించాలన్నారు. గ్రేటర్ వరంగల్లా కలిసిన 42 గ్రామాలల్లో కూడా యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని ఆదేశించిండ్రు సీఎం. బాలికల ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాది జూన్లోనే మొదలు పెట్టాలన్నారు.